మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు నెక్నపూర్ గ్రామానికి రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మరి వాళ్ళు ఏదో సొంత పనుల కొరకు రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల కొరకు ప్రజల సమస్యలను తీర్చడానికి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపికలు నిలబడ్డారు. మరి నిజంగా మా మనస్ఫూర్తిగా మేము ఆనాటి నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా కాంగ్రెస్కి ఓటేస్తాం కనుక ఈసారి కూడా మేము లోకల్ కాబట్టి ఆయన రంగారెడ్డి గారి మన్మడు కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి హస్తం గుర్తుకు ఓటేసి నిజంగా మా మనస్ఫూర్తిగా ఆయనను గెలిపించుకోవాలని నేను ఎంఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా తరఫున జిల్లా అధ్యక్షునిగా మాకు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్కే ఓటేయాలని కూడా ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నది. మరి అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి కూడా మేము నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ రానివ్వమని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల లోపల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి మోసం చేసింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసింది. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని మోసం చేసింది. మరి ఆఖరికి వస్తే గవర్నమెంట్ పెద్దలు మందకృష్ణ మాదేవ్ గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. కనుక మేము మాత్రం మాత్రం కూడా టీఆర్ఎస్ ఓటేసే ప్రసక్తి లేదు. లోకల్గా ఈయన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఆయనకే ఓటేసి తీరుతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. సారు ఇదివరకు కూడా మనకు ఎంపీగా ఉన్నాడు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా మేమందరం జనాలతో కోరేది ఏంటంటే పని చేసే మనిషి కావాలి. మా చెరువు ఈ పూర్తికి రావడానికి కారణం సారే. ఎంత సార్కు కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నామో టోటల్ మాతో మేము ఒక్కరం కాకుండా మాతో ఇంకొక మనిషికి ఒక 10-15 మంది ఓట్లతో సహా అట్లా మా విలేజ్ కానీ కాలనీ కానీ మొత్తం మండల్ లెవెల్ అయినంత పూర్తికి సార్కు గెలిపిస్తామని ఓట్లు అధిక మెజార్టీతో ఇస్తామని వాగ్దానం చేస్తున్నాం సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండే అభ్యర్థి లోకల్, ఇప్పుడు టీఆర్ఎస్ నుండి అభ్యర్థి వచ్చి పోటీ చేస్తున్నారు. అవును. దీని ఏ విధంగా పబ్లిక్లోకి ఇది ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్తే పబ్లిక్ సంజాయించేది ఒకటే, అతను నాన్ లోకల్ సార్ లోకల్ ఆ ఒక్కటి చెప్పడము చెప్పి ఓటు ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పే. సార్ వాల్యూ మీద ఓట్లు పడతాయండి. సార్ ఎంత హార్డ్ వర్కరో అందరికీ తెలుసు. ఇక్కడ ప్రతి విషయం ఏ విషయమైనా కానీ సారు ప్రతిదీ సీరియస్గా తీసుకుంటాడు, కరెక్ట్గా వర్క్ చేస్తాడు. కాబట్టి ఆయన సిన్సియారిటీ బట్టి ఓట్లు 101% పడతాయి సార్కి. మాకు అది తెలుసు. ఫస్ట్ అయితే మన లోకల్ మంచి కొండ విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి మన్మడు. ఇంకోటి ఏంటంటే వ్యక్తి చాలా మంచోడు. ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉండి ఆయన చాలా ట్రై చేసిండు, పనులు చేస్తుంది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన ముందుకు రానియలేదు, ముందు పనులు చేయనియలేదు. అందుగురించి ఆయన పార్టీలకి జరిగిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన వ్యక్తి మంచోడు, పనులు బీ చేయగలుగుతాడు రేపు ముందడికి. అందు గురించి మేము ఆయనకు సపోర్ట్ చేయాలంటే అనుకుంటున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ మండల్. ఎట్లైనా సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్కు. ఆయన ఫుల్ మెజార్టీతో గెలిపించాలంటే మన ప్రస్తుత పార్లమెంట్ సభ్యునిగా నిలబడ్డ మన కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా విలేజ్ యొక్క పెద్ద సమస్య దోమల సమస్య ఉండే. ఆ సమస్య యొక్క మాది ఒక పెద్ద చెరువు సమస్య ఉండే. ఫస్ట్ ఎవరు ముందుగా అన్నప్పుడు ఆయన ముందులో వచ్చి కొన్ని డబ్బులు స్వతహాగా డబ్బులు ఖర్చుకు పెట్టినందుకు మా విలేజ్కు కొద్దిగా దానికి అప్పుడు ఉన్న ప్రభుత్వం కొంచెం సహకరించండి. ఇదివరకు 5 ఇయర్స్ లోపల మా చెరువు ఇబ్బంది తీరి మా ఊళ్ళో మేము సరిగ్గా నిద్రపోతుంటివి. ఇప్పుడు కొంచెం పరిస్థితి కొంచెము అదే అయింది. అలాగనే మళ్ళీ అన్న చేసిన కార్యక్రమాలు కానీ క్లబ్స్ కానీ మరి మన స్టూడెంట్స్కు కొన్ని జాబ్లు ఇప్పించడం కానీ కొన్ని కార్యక్రమాలు చాలా బాగా చేసిండు. అటువంటిది ఇంకా ఫ్యూచర్లో అన్నను గెలిపిస్తే ఇంకా నెక్స్ట్ జరిగే కార్యక్రమాలలో గట్రా మన పేద ప్రజలకు చాలా అండదండలుగా ఉంటాడని మేము అనుకుంటున్నాం. అలానే మా విలేజ్ ఉన్న కొన్ని సమస్యలు గట్రా అన్నతోటి తీర్చుకోవాలనుకొని మేము అన్నకు విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి గెలిపించాలని కోరుకుంటున్నాం. చేవెళ్ళే పార్లమెంట్ అయిన శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. చేవెళ్ళ నియోజకవర్గంలోనే కాదు అనేక రంగారెడ్డి జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. అంతేకాకుండా ఎన్నో మరి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎన్నో పనులు చేశాడు. కాబట్టి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కోరుకునేది కొండ విశ్వేశ్వరరెడ్డినే. కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మరి చేవెళ్ళే పార్లమెంట్ నియోజకవర్గం మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తారని మా యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
అంతేకాకుండా నిరుద్యోగుల గిట్ట ఎంతో మేలు చేస్తాడని చెప్పేసి అని నిరుద్యోగుల గిట్ట చాలా నమ్ముతున్నారు. ఎందుకంటే నాన్ లోకల్ వాయిస్ వినబడుతుంది కాబట్టి లోకల్ క్యాండిడేట్ని ఎన్నుకుంటారు కాబట్టి నాన్ లోకల్ క్యాండిడేట్ను ఎన్నుకోరు. ఎందుకంటే తాడు బొంగరం లేని వ్యక్తిని ఎక్కడో వరంగల్ అక్కడికి తీసుకొచ్చి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థికి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఒక వ్యక్తిని నిలబెట్టడం చాలా విడ్డూరకరం. అందుకని అందరూ కోరుకునేది ఏంటంటే చేతి గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిని కొండేశ్వర్ రెడ్డి గారిని గెలిపిస్తారని మా యొక్క మనవి. అందరు నమస్కారం. నా పేరు లలిత్ వరి. నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీని. ఇవాళ చేవెళ్ళ పార్లమెంట్లో ఎలక్షన్స్ స్టేట్ వైడ్ జరుగుతున్నాయి, అందరికి తెలిసిన విషయమే. మేము చేవెళ్ళ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ నుంచి అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అతని గురించి తెలియని వ్యక్తి అంటూ ఈ జిల్లాలో లేదు. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఈజ్ అ లోకలైట్. ఇక్కడ ఆయన డిస్ట్రిక్టే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు ఉన్నది, రంగారెడ్డి గారు మన్మడు. అండ్ ఆయన ఇక్కడనే చదువుకున్నాడు, ఇక్కడ లోకల్ అయినా. ఆయన కోసం మేము కష్టపడి కొట్లాడుతున్నాం, ఆయన ఎట్లైనా గెలిపించుకోవాలనేసి. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేసిండు. మనకు తెలుసు వికారాబాద్ ఫార్మ్స్, చేవెళ్ళ ఫార్మ్స్, నిరుద్యోగ అంతమందికి జాబ్స్ ఇప్పించిండు. మళ్ళీ లేక్స్ కూడా క్లీన్ చేయించి అక్కడ లోకల్లో ఇక్కడ జాబ్స్ సిటీకి వచ్చి జాబ్స్ ఇచ్చుడు కాకుండా విలేజ్లోనే జాబ్స్ క్రియేట్ చేసిండు. ఎన్నో స్కూల్స్లలో బాత్రూమ్స్ కట్టించి ఇవాళ కూడా ఎవ్రీడే ఆ బాత్రూమ్స్ క్లీనింగ్స్ అవుతుంటాయి. అంటే అది కూడా ఒక జాబ్ క్రియేషన్, క్లీన్ అవుతున్నది. అట్లాంటి చాలా చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుని ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. యూత్ క్లబ్స్ ఉన్నాయి, అన్నీ ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ఇంకా చాలా పనులు చేయాలనుకున్నాడు కానీ పాత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఉన్నదో ఆయన చాలా హింసించిండ్రు, చాలా చేయనీయకుండా తిరగనీయకుండా ఆపినరు. అట్లా అవన్నీ నచ్చకనే ఆయన ఆ పార్టీ వదిలేసి ఒక అధికార పార్టీ నుంచి ఒక ఇంకా ఆపోజిషన్ పార్టీలోకి వచ్చిన ఫస్ట్ వ్యక్తి ఆయననే. అట్లాంటి లీడర్ పని చేయాలని ఉంది ఆశ. ఆయనకు మీరందరూ చేవెళ్ళ ప్రజలందరూ సపోర్ట్ చేసి తప్పకుండా గెలిపించి పార్లమెంట్ పంపిస్తే ఈజ్ ద ఓన్లీ పార్లమెంటేరియన్ నాకు తెలిసినంత వరకు పార్లమెంట్ ఎంపీ ఫండ్ మొత్తం యూజ్ చేసేసిండు. మొత్తం యూజ్ చేసి మంచి గుడ్ పర్పస్. దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ లాంటి మంచి వ్యక్తిని గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి 11th ఏప్రిల్న ఆయనను పార్లమెంట్ పంపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన బుద్వేల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గమైనటువంటి బుద్వేల్ గ్రామంలో మన చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆయన పార్లమెంట్ అందరి మెంబర్స్లో కూడా 95% అటెండెన్స్ ఉన్న మనిషి. ఆయన డెవలప్మెంట్ దిశగా వెళ్ళే మనిషి. అధికార పార్టీని కూడా వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకటే కారణం. ఈరోజు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ తొత్తులుగా మారుతున్న ఈ రోజుల్లో ఆయన అధికార పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేసుకోవాలని ఆయన ఒక ఉద్దేశం. ఆయన చాలా మంచి మనిషి. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా ఆయన చేవెళ్ళని చాలా డెవలప్ చేస్తారని మా యొక్క ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఏప్రిల్ 11న జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మా యొక్క విన్నపం. అందరికీ నమస్కారం. చేవెళ్ళ పార్లమెంటు ఎలక్షన్స్ తొందరపడ్డాయి. ఏప్రిల్ 11న ఈ ఎలక్షన్ జరుగుతున్నది. మా లోకల్ క్యాండిడేట్ అయిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారికే మేము ఓటేస్తాము. ఎక్కడో ఉన్న కరీంనగర్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఓటేయడం అనేది ఎంతవరకు న్యాయము? మా అన్న మాకు అందుబాటులో ఉంటాడు. మాకు వీలైనప్పుడల్లా మేము ఆయనను కలుస్తాము. ఆయన మా దగ్గరకు వస్తాడు, మా సమస్యలన్నీ వింటాడు, మా సమస్యలు దగ్గరుండి ఆయన పరిష్కరిస్తాడు. అట్లాంటి మంచి మనిషికే మేము కొండ విశ్వేశ్వరరెడ్డి గారికే ఓటేస్తాము. జై కాంగ్రెస్. అయితే మేము ఎక్కడో ఉన్న ఆయనకు ఓటేసేదానికంటే మేము మనకు వేసి మనం గెలిపించుకోవాలనుకుంటున్నాము. ఆయన ఊరూరికి చాలా ఇది చేసిండు, కాలేజీలు కట్టించి పిల్లలకు చదువు నేర్పించి. అయితే మేము అన్నకు వెన్నుకోవాలని మేము అందరం అందించుకున్నాము. నాకు ఓటేసి మేము అన్నను గెలిపించుకొని మేము ఆయనతోటి మా అవసరాలు ఏమున్నా మేము అన్నతో తీర్చుకుంటాం. మేము హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.